జిల్లా టి నర్సాపురం మండలం పోలవరం నియోజకవర్గంలో కూటమిలో చిచ్చులు పెట్టేలా నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు. టి నర్సాపురం జనసేన మండల అధ్యక్షుడు అడప నాగరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీడీపీ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని డైవర్షన్ చేయడానికి అడప నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. అడప నాగరాజుకి ధైర్యం ఉంటే ఆధారాలతో టి నర్సాపురం అంబేద్కర్ సెంటర్ వేదికగా బహిరంగంగా చర్చకు రావాలని కొంతమంది టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. ఒక కూటమిలో ఉండి కూడా పొత్తు ధర్మాన్ని విస్మరించి కార్యకర్తలు గందరగోళం సృష్టించొద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు చిలక యేసుబాబు, గుట్ల రామారావు, సాధనాల బూసిబాబు, కాలనీడి వాసు, బచ్చెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులకు గాని మా కార్యకర్తలకు గాని అసలు టికెట్ ఎమ్మెల్యే గారికి రాకుండా మొడియం సూర్యచంద్రరావు అనే వ్యక్తికి టికెట్ వెళ్ళిపోయిన రోజున ఏదైతే కోయిలగూడెంలో బొరగం శ్రీనివాస్ గారు కానీ టీడీపీ సీనియర్ నాయకులు కానీ మీటింగ్ పెట్టి టికెట్ ఇస్తే టీడీపీ తరఫున బొరగం శ్రీనివాస్ గారికి కానీ, ఇటు ఎమ్మెల్యే జనసేన తరఫున ఇస్తే చిరు బాలరాజు గారికి ఇవ్వమని చెప్పి అడిగిందే మా నాయకులు. ఎమ్మెల్యే గారి కోసం బూత్ లెవెల్ స్థాయి కాడ నుండి ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారితో ర్యాలీ పెట్టింది, టి నర్సాపురం మండలం ర్యాలీని విజయవంతం చేసింది కూటమి నాయకులు కార్యకర్తలతో మేము తెలుగుదేశం పార్టీ నాయకులమే. ఎమ్మెల్యే గారితో 2 సంవత్సరాల నుంచి మేము కలిసే ఉంటున్నాం. ఏ సమాచారమైనా ఎమ్మెల్యే గారు మాకు చేరవేస్తున్నారు. ఆయనతో కలిసి సీసీ రోడ్ల శంకుస్థాపన కానీ, ప్రారంభోత్సవాలు కానీ, అలాగే ఫంక్షన్లు కానీ, వివాహాలు కానీ ఏ వేడుకలైనా కలిసే ఉంటున్నాం. గత రీసెంట్గా ఒక వారం క్రితం జరిగిన రామన్నగూడెంలో జరిగిన ఏదైతే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కానీ, కోమరం భీం గారి విగ్రహం ఓపెనింగ్ కానీ ఎమ్మెల్యే గారితోనే కలిసి ప్రారంభోత్సవంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో నిజంగా ఎమ్మెల్యే గారు ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయినప్పటికీ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుని ప్రజల మద్దతు, ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతుతో ఆయన ఎమ్మెల్యే అవడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తి మీద ఏదైతే అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే గారిని కొంతమంది కావాలని మీరు మా మాట అనాల్సిందే, మా మాటకి విరుద్ధంగా పనిచేస్తే మిమ్మల్ని మేము ముందుకు వెళ్ళలేమని ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులు ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారో అభివృద్ధిని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన నాయకులు అడ్డుకుంటూ ఆయన మీరు చెప్పిన పని మీరు చేయాలని ఆయన ఇబ్బంది పని చేస్తూ ఆయన ప్రజలకు ఏవి పనులు చేయకుండా చేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి నాయకుల వల్ల ఎమ్మెల్యే గారు కొద్దిగా బ్యాడ్ రావడం అనేది వాస్తవమే. కానీ ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అలాగే అన్ని కులాలను కలుపుకెళ్ళడంలో ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ టీడీపీ సీనియర్ నాయకులు ఒక ఆయన పార్టీలు మారారని అడుగుతూ ఉన్నారు. ఇవాళ మండలంలో కానీ, పక్క మండలాల్లో కానీ, పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఎవరు ఎన్ని పార్టీలు మారారు, ఎవరో ఏ పార్టీలో ఎప్పుడు ఏ సమయంలో పనిచేశారు, 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీలో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారు కూడా వేరే వ్యక్తి మీద పార్టీలు మారాలని ఆరోపణలు చేయడం అనేది ఇది ఆశ్వాసమైన విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఒక ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకుల గురించి సంబోధించారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే సంబోధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అడప నాగరాజు గారు అనే వ్యక్తి సీనియర్ నాయకుల గురించి చర్చిద్దాం అని అంటున్నారో, ఆయన గురించి ఏదైనా చర్చించే విషయాలు ఏమైనా ఉంటే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే టి నర్సాపురం మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర డిబేట్ చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు రావచ్చు. ఈ డిబేట్ని మీరు స్వీకరిస్తారా లేదో చెప్పండి. ఎమ్మెల్యే గారు ఒక కులానికి మాత్రమే ఎమ్మెల్యేనా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే గారు ఒక కులానికి ఎమ్మెల్యే ఎలాగ అవుతారండి? మన ఎస్టీ నియోజకవర్గం కాబట్టి పోలవరం ఆయనకి సీట్ వచ్చింది, అంత మాత్రాన ఒక కులానికి ఎమ్మెల్యే ఎలాగవుతారండి? అన్ని కులాలను కలిపి వెళ్తున్నాడండి. ఇప్పుడు అన్ని కులానికి కలిపి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఇంత ప్రజాదరణ ఉందండి. ఇవాళ ఆయన మీద ఉక్కుని జారీ చేస్తున్నారు ఎవరు? అవుట్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు. అంటే ఎస్సీలు స్వతంత్రం ఇచ్చే హక్కుని, ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చిన హక్కుని వినియోగించుకోవద్దు ఆయన. అంటే అగ్రవర్ణాలు చెప్పినట్టే చేయాలా?
అందుకని ఆయన అవుట్ ఆఫ్ వాళ్ళు ఈ రకంగా పుకార్లు చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని. కూటమి యొక్క పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి యొక్క పాలన టీ నరసాపురం మండలం అందరికీ తెలుసండి కూటమి పరిపాలన ఎలా ఉందో. కాకపోతే మొన్న ఏదో చెప్పారు కొంతమంది మండల నాయకులు కూటమిలో కొంతమంది వాళ్ళు ఈ కూటమి కలిసి ఉంటే వాళ్ళ ఆగడాలు సాగవని కూటమిలో చిచ్చులు పెడుతున్నారు వాళ్ళు.